హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో పల్లీ పకోడీని ఏ విధంగా చేసుకోవాలో ఇంట్లోనే చేసుకుందామండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి ఈ పల్లీ పకోడీ. పైన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటదండి. తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తదండి. అంత బాగుంటుంది. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేనొక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకుని 2 కప్పులతో అయితే పల్లీలను వేసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయినా కొలుసుకోవచ్చండి. కప్పు, గ్లాసు దేనితో అయినా కలుసుకోవచ్చు పల్లీని. నేనైతే 2 కప్పులు తీసుకున్నానండి. అరకప్పు వరిపిండిని వేసుకున్నాను. అంటే బియ్యపు పిండండి. ఒక అరకప్పు శనగపిండిని వేసుకున్నానండి. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఇలా కారం, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి. వేసుకుని ఇందులోనే రుచికి తగ్గ సాల్టు వేసేసుకున్నాను. ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అన్నది వేసుకున్నానండి. ఈ ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కలర్ అన్నది కంటికి కనుపుగా కనపడుతుంది తప్ప దానివల్ల మనకైతే ఉపయోగం ఏమీ లేదండి. మీకు నచ్చితే వేసుకోండి కలర్ అన్నది, లేకపోతే లేదండి. వేసేసుకుని ఇలా మొత్తం అంతా కలిపేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా టైట్గా కలుపుకోవాలండి. లూజ్గా అయితే కలుపుకోకూడదు. ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఇలా మసాలాలన్నీ పల్లీలకి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇలా పల్లీలను అయితే ఇలా విడదీసుకుని వేసుకోవాలండి. ఒకదానికొకటి అంటుకోకుండా అలా అయితే వేయించుకోవాలండి. ఇందులోను ఆయిల్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ పల్లీ పకోడీ అన్నది మనకైతే ఈవినింగ్ మనకి టైం పాస్గా కూడా తినవచ్చండి. మనకి వర్షాలు పడేటప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఈ విధంగా ఈ పల్లీ పకోడీ అయితే చేసుకోవచ్చండి. చల్లగా వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఈ పల్లీ పకోడీ చేసుకుని తినండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. మనం బేకరీ స్టైల్‌లో అయితే ఏ విధంగా బేకరీలో కొనుక్కుంటే మనకి ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయండి. మనం వీటిని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చండి. ఒక సీసాలో వేసేసుకుని మూత గట్టిగా పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత మనకి ఇవి ఒక 30 రోజులైనా సరే మనకి నిల్వ ఉంటాయండి. అలా క్రిస్పీగానే ఉంటాయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ విధంగా అయితే మొత్తం పల్లీలనైతే మొత్తం ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. ఇప్పుడు ఒక రబ్బ కరివేపాకునైతే ఇలా అయితే ఆయిల్‌లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి అయితే వేసుకుందాము. చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి. అంత బాగుంటాయండి ఈ పల్లీ పకోడీ అయితేని. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మనకి పిల్లలు ఇలా ఏదైనా అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.